టొంటోయిన్. మొన్న ఒక వీడియో పెట్టినప్పుడు మా చెల్లి ఒక అమ్మాయి ఉండి ఏం అడిగిందంటే, ఏంటక్క ఎప్పుడు తిండి గురించేనా టెన్షన్లు, హౌస్ వైఫ్కి ఇంకే దాంట్లో గురించి ఉండవా అని అడిగింది. నేను కిచెన్ రూమ్లో మొన్న కష్టపడి వంట చేస్తుంటే కదా, సో నా మైండ్ అంతా అక్కడే ఆ కిచెన్ రూమ్లోనే ఉండిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో పార్ట్ 2 ఏం పెట్టాలా అని ఆలోచిస్తుంటే, అలా చూస్తూ ఉంటే అక్కడ నాకు మా పిల్లోల బొమ్మలు కనిపించాయి. పెద్ద పెద్ద డబ్బాలకి 5 డబ్బాలకి ఇట్లా పడి ఉంటాయి అన్నమాట. అవి ఎవరికైనా ఇస్తామా అంటే ఇయ్యం. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ కమింగ్ విత్ మన జనరేషన్ 90s కిడ్స్ టాయ్స్ గురించి మాట్లాడదాం. నా గురించి అయితే మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. సో సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా మా నాన్న ఒక సెట్ ఆఫ్ కిచెన్ సెట్, అప్పుడు ఈ స్టవ్, చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అట్లాంటిది ఒక కిచెన్ సెట్ తీపిచ్చి పంపించేవాడు ఊరికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళమంటే మంచి మంచి బియ్యం బ్యాళ్ళు అన్నీ తెచ్చుకొని కజిన్స్తో కూర్చొని ఆడుకుంటూ బాగా ఆడుకునేవాళ్ళం. ఇంకా అయిపోతుంది అనగా ఎండ్ ఆఫ్ ది ఇంకా సమ్మర్ హాలిడేస్ ఎండింగ్ వచ్చేసేటప్పటికి ఇక బియ్యం బ్యాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు, గలీజ్ చేస్తున్నాం అనే ప్లేస్ని. మనం ఏం చేసేవాళ్ళమంటే మట్టి తొట్టిలో ఉంటాయి నీళ్ళు, అవి తెచ్చుకొని కాఫీ తాగండి అంకుల్ కాఫీ అని ఇంటికి వచ్చిన గెస్ట్లకు అందరికీ ఇచ్చేవాళ్ళం. ఈ కాలం పిల్లలు అసలు ఈ కాలం పిల్లల్ని తప్పు అని చెప్పేకే లేదు. ఎందుకంటే ఫస్ట్ బ్యాడ్ చేస్తుంది మనం. వీఆర్ ది వాళ్ళని సగం చెడగొట్టేకి మెయిన్ రీజన్ మనం 90s కిడ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక టాయ్ షాప్కి వెళ్తాం, ఫస్ట్ క్రైక్ అనుకోండి, అమ్మో మళ్ళీ బ్రాండ్ పేరు చెప్పకూడదేమో అయ్యాం సారీ, సెకండ్ క్రైక్ అనుకోండి, సెకండ్ క్రైకి పోతాం ఏమవుతుంది, బొమ్మలు చూస్తాం, అమ్మ మనకు తీపిలే కదా మన పిల్లలకి తీపిద్దాం అంటాం, తీసుకుంటాం, తెస్తాం, ఇడబెడతాం. మనం వాళ్ళ ముందు ఎక్కువసేపు ఆడుకోలేము కాబట్టి 1-2 సార్లు ఆడతాం, మళ్ళీ వాళ్ళ చేతికి ఇస్తాం. వాళ్ళు ఇది ఆడింది మనం ఎందుకు ఆడతామని చెప్పి తీసి కిందనే వేస్తారు. అయిపోయి జీవితం ఇంకా ఆడికి అయిపోయింది, ఇంకెవరు దాన్ని దేకరు. దాని లైఫ్ ఎప్పుడు వస్తుంది అంటే, దానికి ఇంపార్టెన్స్ ఎప్పుడు వస్తుందంటే, ఈ సెకండ్ కిడ్ ఎవరైతే ఉన్నారో వీడు వెళ్ళి ఆ టాయ్ని ముట్టుకున్నప్పుడు ఫస్ట్ కిడ్కి దాని మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ పుడతాయి. అప్పుడు వస్తుంది ఇంపార్టెన్స్ తీసుకొని పోవడానికి. దాన్ని అప్పుడు తీసుకుంటుంది చూడండి, ఇద్దరు కొట్టుకొని ఏడ్చుకొని గిల్లుకొని గిచ్చుకొని, దీనమ్మ ఎందుకురా ఈ బొమ్మని కొంపకు తీసుకొచ్చినాము అనే ఫీలింగ్కి వచ్చేస్తుంది. దానికి ఈలేమో, వీడికి చెప్పుకోలేమో. ఇట్స్ రియలీ ఎ వెరీ బ్యాడ్ మూమెంట్ యూనో. ఇవన్నీ మీరు ఫేస్ చేసింటే కమెంట్స్లో చెప్పండి. అండ్ నా పార్ట్ 3 నా కూతురు 3 అమ్మా 3 1 అమ్మా 1 అని ఇట్లా చూపించి నాకు అలవాటు అవుతాను. సో పార్ట్ 3 ఏం చేయాలో కమెంట్స్లో చెప్పండి, లేదంటే డిఎం చేయండి. బాయ్.